కార్యకర్తలను నిర్మాణం చేసిన పార్టీ బీజేపీ అని, అలాంటి కార్యకర్తలను విస్మరించడం, అణిచివేసే ప్రయత్నం ఎంపీ అరవింద్ కు తగదని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీందర్ రెడ్డి మాట్లాడారు. అరవింద్ కు ఆదర్శం తన తండ్రి అని, అలాంటి వ్యక్తికి కార్యకర్తలు ఆదర్శం ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే బీఆర్ఎస్ లో చేరిన చరిత్ర మీ నాన్నదనే విషయాన్ని అరవింద్ మర్చిపోద్దని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిద్ధాంతం కోసం ప్రాణత్యాగాలు చేసిన రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి, మధుసూదన్ గౌడ్ తమకు ఆదర్శమని అన్నారు. నిజాయితీ గురించి, సిద్ధాంత గురించి మాట్లాడే నైతికత అరవింద్ కు లేదని, ఆయన డిక్టేటర్ లా ఫీల్ అవ్వడం సబబు కాదని ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి, తన ఫ్యామిలీ చరిత్ర గురించి మాట్లాడే స్థాయి అరవింద్ కు లేదని దాన్ని గమనించాలని అన్నారు. పార్టీ కోసం పనిచేసి ఎంపీగా గెలుపులో కీలక పాత్ర పోషించిన తమని అణగదొక్కే ప్రయత్నం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, అందరం కలిసి పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తాము పార్టీలోనే ఉన్నామని, ఉంటామని, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏసీఎస్ రాజు, లింగంపేట శ్రీనివాస్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, చిటి శ్రీనివాసరావు, అంకార్ సుధాకర్, లింగారెడ్డి, ఠాకూర్ కిషోర్ సింగ్, గోగికార్ మహేందర్, గుడిసెల నాగరాజు, బుర్ర ప్రమోద్, కుర్మాచలం సతీష్, బిట్టు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా నమస్తే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్మాణం చేసినటువంటి పార్టీ. కార్యకర్తలు అధికారం అనేది కనుచూపు మేరలో లేనప్పుడు కూడా సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కార్యకర్తలు కృషి చేసి, ప్రాణాలకు తెగించి పోరాటం చేసి నిలబెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు అధికారంలో ఉన్నదంటే కార్యకర్తలే దానికి కారణం. అధికారంలో వచ్చిన తర్వాత అనేక మంది బయట వాళ్ళు వస్తూ ఉంటారు పార్టీలోకి, పదవులు గెలుస్తుంటాయి, ఎంపీకి గెలుస్తుంటారు, ఎమ్మెల్యేకి గెలుస్తుంటారు. వాళ్ళని మేము గౌరవిస్తాం. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే బేసిక్గా పార్టీని విపత్తుకు సంబంధించినప్పుడు, పార్టీ పరిస్థితి బాగలేనప్పుడు పార్టీని నిర్మాణం చేసి పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు అనే వాళ్లకు విలువ ఇవ్వడం అనేది కనీసము మర్యాద. మరి ఈరోజు అరవింద్ గారు ఎంపీ అయిన తర్వాత మా జగిత్యాల అసెంబ్లీలో మా సీనియర్లు అందరినీ కూడా పక్కకు పెట్టే ప్రయత్నం అప్పటి నుండి చేస్తూ ఉన్నారు. అనేక సమస్యలు, అనేక రకంగా ఇబ్బందులు పెట్టిండు మమ్మల్ని. మేము ఏ కార్యక్రమానికి కూడా పాల్గొనకుండా అడ్డుకున్నారు. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం కూడా మమ్మల్ని పాల్గొనివ్వలేదు. పార్టీకి సంబంధించిన కనీసం ఒక ఫ్లెక్సీలో మా ఫోటోలు ఉంటే కూడా ఆ కార్యక్రమాలు క్యాన్సిల్ చేస్తామని బెదిరించి ఫ్లెక్సీలు తీయించినటువంటి పరిస్థితి ఉంది. చివరికి నరేంద్ర మోడీ గారు జగిత్యాల వస్తే కూడా ఆ ప్రోగ్రాంకు మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారు మాకు ఇక్కడ ఉంటారు, ఆయన మా అభిమానాన్ని అడ్డుకోలేడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని అవమానం చేస్తే మేము భయపడ్డాం, కానీ మేము బయటపడలే. మేము ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి బయటపడి అరవింద్ గురించి మాట్లాడలే. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించిన విషయం, పార్టీ ప్రతిష్ట, పార్టీ నష్టపోకూడదనే ఒక ఉద్దేశంతో మేము మాట్లాడలే. కానీ ఈరోజు తన పార్లమెంటు పరిధిలో, అక్కడ నిజామాబాద్ నుండి ఇక్కడ జగిత్యాల వరకు మొత్తం పార్లమెంటు పరిధి మొత్తంలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు, గత 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలందరినీ కోవర్టులు అని, ఈ కోవర్టులు వీళ్ళందరినీ కూడా పక్కకు జరిపేసి పార్టీని ప్రక్షాళన చేస్తా అంటున్నాడు. అసలు పార్టీ ఎక్కడిది? పార్టీ నిర్మాణం అప్పుడు ఉన్నవా? అసలు జగిత్యాల
గడ్డ మీద చూసుకుంటే అనేక రకాలైనటువంటి ఒక పక్క నక్సలైట్ల ఇబ్బందులు, మా ఉదయం ఇక్కడ నుండి బయలుదేరితే ఇంటి నుండి బయలుదేరితే ఇంటికి వస్తామో లేదా అనేటువంటి తెలిసే పరిస్థితి నుండి ఈ రోజు వరకు కార్యకర్తలు అనేక ఒకటి పోలీసు లాఠీ చార్జులు, పోలీసు కేసులు, జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి కూడా కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో నిర్మాణం చేసినటువంటి కార్యకర్తలందరినీ కూడా అరవింద్ అనే అతను అవమానం చేస్తా ఉన్నాడు. బయట నుండి వచ్చే వాళ్ళు వస్తుంటారు, మేము ముందే చెప్పండి గౌరవిస్తాం మేము కూడా, కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మమ్మల్ని గౌరవించకుండా వాళ్ళని గౌరవించాలని ఆశించకూడదు. ఏదైతే మనం ఎన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మరి సిద్ధాంతం కోసం ఈ కార్యకర్త సీనియర్ కార్యకర్త అన్న వాళ్ళు ఆ రోజు ఈ రోజు వరకు సిద్ధాంతం కోసం బతికి ఉన్నారు. ఈ సిద్ధాంతం కోసమే చివరి వరకు బతుకుతారు, ఈ పార్టీల్లో ఉంటారు. కానీ బయట నుండి వచ్చిన నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, బయట నుండి వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం? నువ్వు ఎన్ని రోజులు ఉంటావని నువ్వు చెప్పాలి. పార్టీని నిర్మాణం చేసిన అనేక మంది ఉన్నారు, అనేక మంది మేము, మాకు ఆదర్శము రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి, మధుసూదన గౌడ్ ఆదర్శం మాకు. అంతేగాని నువ్వు ఎప్పుడు కూడా మాకు ఆదర్శంగా. జగిత్యాల తీసుకుందాం, జగిత్యాల 46 మందిలో 28 మందికి డిపాజిట్ రాలేదు. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితి ఉంటే ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో డిపాజిట్ ఎందుకు రాదండి? 28 మందికి డిపాజిట్ రాదు. 30 ఓట్లు 29 ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఇదా నువ్వు నిలబెట్టిన పద్ధతి? అనేక మంది సీనియర్లు వాళ్ళు ఎవ్వరు కూడా టికెట్లు ఇవ్వకుండా వాళ్ళని అడ్డుకోవడం. నువ్వేందుకు మాట్లాడేది ఈరోజు కోవాట్లు అని? ఎవరు కోవాట్లు? ఎవరు కోవాట్లు? జీవన్ రెడ్డి గురించి కాలం మక్కింది నువ్వు కాదా? జీవన్ రెడ్డి మా గురువు, మా జీవన్ రెడ్డి పెద్ద మనిషి గురువు అని చెప్పింది నువ్వు కాదు. మేమా కోవాట్లే? మేము పోయినాం, మేము కొట్లాడినాం. అరే 37 మందిని పెట్టి కొట్లాము, ఆ రోజు కొట్లాము. ఈ రోజు అది ఇంతమందికి డిపాజిట్లు పోయేటువంటి క్యాండిడేట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమైంది? నా ఫ్యామిలీ చరిత్ర ఏంది? మొత్తం కుటుంబం ఆర్గనైజేషన్ కోసం బతికిన కుటుంబం. నాన్న 1972-76 తాను సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు. దాదాపు 100 గ్రామ పంచాయతీలకు సమితి ప్రెసిడెంట్. రాజకీయాలు వదిలేసి RSS లోకి వెళ్ళిండు. ఆ రోజు వెళ్ళిండు అంటే చనిపోయే వరకు RSS లోనే ఉన్నాడు. ఆయన భయపడలేదు. అన్న ఆయన చనిపోయినప్పుడు ఆయన బాడీలో రక్తం కంటే బుల్లెట్లు ఎక్కువ. కానీ మా నాన్న భయపడలేదు, తిరిగిండు, దేశమంతా తిరిగి. ఆయన ఒక్కరోజు టూర్లో కలిసిన వ్యక్తులు నీ జీవితంలో కలిసి ఉంటారు అంతమంది. అటువంటి చరిత్ర మా పార్టీ. మేము గెలిపించిన అభ్యర్థి మమ్మల్ని అడగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, మమ్మల్ని చేస్తా ఉన్నాడు. అందుకే అందరూ కూడా సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఎవ్వరు కూడా మరి డిసప్పాయింట్ కావద్దు, నిరాశపడకండి. అందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, పార్టీ మరొకసారి సంక్షోభంలోకి ఉంది. ఈ నిజామాబాద్ పార్లమెంటు పార్టీ పరిస్థితి మరొకసారి సంక్షోభంలో ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ ధైర్యంగా ఉండాలి. మీరు అందరూ కూడా ముందరికి రండి. అందరం కలిసి పార్టీని పూర్వ ప్రతిష్ట ఉండేలాగా, ఒక కార్యకర్తల పార్టీగా చూసేలాగా మీరు అందరూ కూడా సహకారం అందించండి. మీరు అందరూ కూడా మీకు నేనే కాదు అనేక మంది కార్యకర్తల క్షోభలను విన్నా, ఎంత క్షోభ అనుభవిస్తున్నారో నాకు తెలుసు. కానీ అందరూ కూడా బయటికి రావడానికి
పార్టీకి నష్టం జరుగుతున్న ఒక బాధలో ఉన్నారు. ఆ నష్టం కంటే కూడా ఈరోజు మనం నోరిప్పనట్టయితే, మనం ఈరోజు పోరాటం చేయనట్టయితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలందరూ కూడా రండి, అందరం కలిసి దీనికి ఇటువంటి పార్టీకి నష్టం జరగకుండా దీనికి ఒక సొల్యూషన్ కనుక్కుందామని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, అదే రకంగా రాష్ట్ర పార్టీ కూడా మరి దీని మీద దృష్టి పెట్టాలి. మరి ఇటువంటి పరిస్థితిలో మేము ఇంకా తట్టుకొని ఉన్నాం, మేము ఇంకా నిలబడి ఉన్నాం, మేము ఇంకా చేస్తాం, ఎంత దూరమైనా పని చేస్తాం. కానీ కార్యకర్తను అవమానం చేస్తే మాత్రం మేము చేతులు కాదు ప్రజలు వేసుకొని కూర్చోలేదు. మేము ఎంతకైనా తెగిస్తాం, ఎంతకైనా పోరాటం చేస్తాం. పార్టీ ప్రతిష్ట గురించి ఆలోచించే ముందు పార్టీని నిర్మాణం చేసే కార్యకర్త గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనే సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ జై హింద్.